సంఘటన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో అందరికీ అందరికీ మొదలు ఒక మాటను జ్ఞానం చేసుకుంటాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు ప్రభు అందరితో మాట్లాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచన భాగంలో రాయబడిన మాట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన మాట, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునండి. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించును గాక. అందరూ చేతులు పెట్టి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన మా దేవాన్ని ఘనమైన పాదాలకు వందనాలు చేసుకున్నాం. 10 నిమిషాలు మీ మాట ధ్యానిస్తుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేలిగా మాట్లాడి బలపరచి నడిపించిన యేసుక్రీస్తు నామమున మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో రాయబడినటువంటి అమూల్యమైనటువంటి మాట, దినములు చెడ్డవి కనుక. అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా ఎఫెసీ సంఘానికి రాయించినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా అనేక రీతిగా ప్రభువుని గణపరచిన వారై ఉండాలి, దేవుని నామాన్ని హెచ్చించాల్సినటువంటి వారై ఉండాలి. కానీ వారు ఏం చేస్తున్నారు? సమయమును పోగొట్టుకొని మాకు సమయం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మాకు సమయం లేదు, మేము రాలేకపోతున్నాం, చాలా బిజీ అయిపోయాం, అయ్యో మేము ఎంత బిజీగా ఉన్నాము, పాస్టర్ గారు నీకేం తెలుసు, దైవజనుడు నీకేం తెలుసు అన్నట్టుగా వారు మాట్లాడుతున్న సందర్భాలు. ఇదిగో దినములు, రేపు పొద్దున్న వెళదామలే, రేపు ఆరాధన చేద్దామలే, ఎల్లుండి చేద్దామలే, ఏదైతే ఏమైందిలే, శుక్రవారం ఉపవాస ప్రార్థన మానేస్తే ఏమైనా ప్రాబ్లమా? శనివారం దేశం కోసం ప్రార్థన మానేస్తే ఏమైనా ప్రాబ్లమా? ఆదివారం ఆరాధన మానేస్తే ఏమైనా ప్రాబ్లమా? ఏమైనా సమస్య? ఎప్పుడప్పుడు దేవుని ఆరాధన చేస్తాం కదా అన్నట్టుగా ఆ సంఘంలో ఉన్న వారందరూ కూడా ఆ రీతిగా మాట్లాడుతున్నప్పుడు దేవుడి సేవకుడు దేవుడు యొక్క మాట వారికి ఈ రీతిగా ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ప్రేమతో మాట్లాడుతున్నమాట, ఇదిగో దేవుడి బిడ్డలారా, దినములు చెడ్డవి. దినములు ఎలా ఉన్నాయంట? అన్నది దినములు ఎలా ఉన్నాయి? చెడ్డవి. ఈ దినముల చెడ్డవి కనుక ఏమి సంపాదించుకుందామా, ఏమి పోగొట్టుకుందామా, ఎప్పుడు ఇల్లు కట్టుకుందామా అనేటువంటి ఆలోచన మానేసి నేను దేవుని సన్నిధానంలో ఉండాలి, జ్ఞానముగా ప్రవర్తించాలి. దేవుడు జ్ఞానమై ఉన్నాడు కనుక ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి నేను సమయమును సద్వినియోగం చేసుకోవాలి అన్నట్టుగా ప్రభువులో బ్రతకాల్సిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది సమయాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. చాలా మంది దేవుని యొక్క సన్నిధానంలో దొరికేటువంటి ఆనందాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. చూడండి ఒక మాట, ఎవరైనా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారా, వారు ఏ రీతిగా ప్రభువును ఎదుగుతున్నారు అనేటువంటి విషయాన్ని మీతో జ్ఞాపకం చేస్తారండి. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 38వ అధ్యాయము 2వ వచన భాగం. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఇంట్లో నడుచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మాట్లాడుతున్న భక్తుడు హిజ్కియా. చెప్పడా భక్తుడి పేరేంటి? అతడు ఒక రాజు. అతనికి మరణకరమైన రోగం వచ్చింది. చెప్పండి, ఏ రోగం? అని చెప్పాలి, ఏ రోగం? ఈ మరణకర రోగం వచ్చినప్పుడు ఈ మరణాన్ని తప్పించుకోవడానికి ఎన్నో రకరకాలైనటువంటి వైద్యుల్ని పరిశీలించుంటాడేమో, వైద్యుల దగ్గరికి వెళ్ళుంటాడేమో. కానీ దేవుని సేవకుల చేత ఒక మాట అతని యొద్దకు వచ్చింది. ఏంటా మాట అడిగితే, హిజ్కియా నువ్వు మరణమవుతున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అని ఒక మాట ప్రభు పంపించాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏ చక్కబెట్టుకోవాలి? ఇల్లు చక్కబెట్టుకో. ఈ రోజున చాలా మంది ఇల్లును కట్టుకునేటువంటి పరిస్థితుల్లో తమ స్వంత దేవమైనటువంటి ఈ దేవాలయములు, ఈ ఇంటిని ఎవరు కట్టుకోవట్లేదు కానీ బయట భౌతిక పరంగా అనేక రకరకాల ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం.
కట్టుకోవాల్సింది ఏంటి? ఈ ఇంటిని కట్టుకోవాలి. అని 127వ సంకీర్తన 1వ వచనం అంటాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువాడి ప్రయాసం వ్యర్థమే. ఇప్పుడు ఒకరికి పెళ్లి చేస్తున్నామని అర్థం ఏంటి? ఒకరి యొక్క ఇంటిని కడుతున్నామని అర్థం. పెళ్ళంటే ఏంటి? ఒక ఇల్లు అని అర్థం, ఒక ఇంటిని కడుతున్నామని అర్థం. ఆ ఇంటిని కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించి పరిశోధన చేసి ఎవరు అలాంటి వారో గ్రహించి ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి ఊహతో మనం ముందుకెళ్ళినప్పుడు ఆ ఇల్లుని చాలా జాగ్రత్తగా కట్టగలరు. దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయంలో ఏ ఇల్లు అయినా ఒకరి చేత కట్టబడదు, దాని సమస్తమును కట్టిన వాడు దేవుడే. ఏ ఇల్లైనా ఒకరి చేత కట్టబడుతుంది, కానీ సమస్తమును కట్టినవాడు ఎవడు? దేవుడు. ఎలా కట్టున్నాడు? సమయంలో సద్వినియోగం చేసుకోవడం ద్వారా, సమయంలో పాటించడం ద్వారా, జ్ఞానముగా ప్రవర్తించడం ద్వారా ఆ ఇల్లు కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం. ఒక క్రైస్తవుడిగా ఉన్న నీవు, దేవుని నమ్ముకునే బిడ్డగా ఉన్న నీవు దేవుని మందిరంలో అడుగు పెట్టకపోతే, దేవుని మందిరంలో నువ్వు సమయాన్ని కేటాయించకపోతే, దేవుని మందిరంలో దేవుని సమయం ఇచ్చినటువంటి ఆ దేవుని యొక్క కాపుదల పొందుకున్న మనము దేవుని శరీరంలో గడపకపోతే ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఏదో ఒక బాధ చేత మనం బాధపడుతూ ఉండొచ్చు గ్రహించాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది అంటూ ఉంటారు, నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నానండి, నేను అంతా బాగానే ఉన్నాను పాస్టర్ గారు, ఏమోనండి ఇప్పుడు ఏమైందో వృత్తి పుట్టింది, నేను ఏమి చేయలేదు పాస్టర్ గారు, నడుచుకుంటారు వెళ్తున్నాను, సడన్ గా నొప్పి వచ్చింది పాస్టర్ గారు, ఇంకెక్కడికి కదలేకపోయాను పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈరోజు నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కంటే దుర్వినియోగం చేసుకుంటున్నాను. దేవుని మందిరంలో గడపాలి, దేవుని ఆలయంకి రావాలి, ఆయన మాటలు వినాలి. ఈరోజు శుక్రవారం, అయ్యో నేను ముందుగా దేవుని దేవాలయంలో నేను తలుపులు తెరవాలి, దేవుని ఆలయం శుభ్రం చేయాలి, ఇదిగో సేవకులు చేస్తున్నారు, ప్రభు మాట్లాడబోతున్నాడు, అయ్యా ఈరోజు నీ వాక్కున్నారా, నాకు ఏం మాట్లాడబోతున్నావు, మీరే మాట్లాడండి అయ్యా, నన్ను పరిశీలించండి, నన్ను పరిశోధించండి, నాలో ఏ అతిక్రమమైనను, ఏ పాపమైనను, ఏ దోషమైన ఉంటే కనుక దయచేసి నన్ను క్షమించి నన్ను శుద్ధిగా చేయండి ప్రభా అని అడిగేవారుగా దేవుని పిల్లలుగా మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఉండేవారు ఎవరున్నారా? ఎప్పుడు మన పనులు ఎక్కడ మాట చూపిస్తారు. తులసి పత్రికలో ఒక మాట చూడండి, చాలా మంది ఎలా ఉన్నారో ఒక మాట మీతో జ్ఞాపకం చేస్తారు. తులసి పత్రిక దేవుని యొక్క సన్నిధానంలో చాలా మంది వారి యొక్క స్వంత కార్యములని చూసుకుంటున్నారు. చదవని మాట. స్తోత్రం స్తోత్రం. క్షమించండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2:4. మీలో ప్రతి వాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. చాలు 28వ వచనం చదవండి. అమ్మా 2వ అధ్యాయము 21వ వచనం వాడు. ఫిలిప్పీ పత్రిక అమ్మా ఫిలిప్పీ 2:21. అందరూ తమ సొంత కార్యములని చూచుకొచ్చున్నారు కానీ, ఈ మాట చాలా అద్భుతంగా చాలా ఆలోచించారు. అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను చూడట్లా, గ్రహించట్లా, అర్థం చేసుకోవట్లా, అన్వయించుకోవట్లేదు, నేర్చుకోవట్లేదు. ఈ రోజు నేను బ్రతుకున్నానంటే, ఈ రోజు క్షేమంగా ఉన్నానంటే, ఇంత నేను సజీవులుగా ఉన్నానంటే దానికి గల కారణం నా దేవుడు కదా. ఆ దేవుడు చేసినప్పుడు గొప్ప కార్యం కదా, ఆయన చేసినప్పుడు ఉపకారం కదా అని గ్రహించడం మానేస్తున్నాడు ఈ మనుషుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు హిజ్కియాకి ఏమొచ్చింది అంటే మరణకరమైన రోగం. చెప్పండి, ఏ రోగం? ఏ రోగం? ఈ మరణకరమైన రోగం వచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? వైద్యుల దగ్గరికి వెళ్ళాలి. అనేక మంది దగ్గరికి వెళ్ళి పరిశోధించి ఏది చేస్తే తగ్గుతుందా, ఏది వాడితే తగ్గుతుందా, ఎలా ఉంటే తగ్గుతుందా అనేటువంటి ప్రతిదీ కూడా లెక్కేసుకుంటూ ఉండాలి. ఇంకో మాట చెప్తారు, మరణకరమైన రోగం అంటే ఎప్పుడు చచ్చిపోతారో లెక్క పెట్టుకుంటున్నారేమో తినాలి. ఈ మరణకరమైన రోగం వచ్చినప్పుడు
దగ్గరికి వెళ్ళండి, డాక్టర్లు ఏమంటారు? మరికొన్ని రోజులేనండి, ఇంకో 3 నెలలండి, ఇంకా ఆయనకి ఏమి కావాలో ఆమెకి ఏమి కావాలో అన్నీ కూడా మీరు దగ్గర నుండి చూసుకోండి, మేము ఏం చేయలేమండి, ఐఎమ్ సో సారీ అండి అని చేతులు పైకి తీసిన డాక్టర్ దేవుడికి స్తోత్రం. దేవుడు మరణకరమైన రోగం నుంచి కూడా నీకు జీవముని ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు నీకు జీవం ఇస్తాడంటే సమయం. ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే అటు ఇటు తిరుగులాడుతూ అనేక రీతిగా అనేకమైనటువంటి కష్టాలు పాలవుతూ శ్రమలు పాలవుతూ నీ జీవితంలో ప్రభు ఇచ్చేటువంటి ఆయుష్ను ఎందుకు పోగొట్టుకుంటావు? దేవుడు ఇచ్చేటువంటి ఈ జీవనాన్ని, ఈ జీవము ఎందుకు కోల్పోతున్నావు? ప్రభు లేకపోతే నువ్వునే లేవుగా, ప్రభు కృప లేకపోతే నువ్వుని కూడా బ్రతకలేదు కదా. ప్రభు యొక్క ఉచితమైనటువంటి కృప మన మీద చూపించకపోతే, కురిపించకపోతే నువ్వుని కూడా ఎందుకు పనికిరాని వారినేగా. మరి దేవుడి సన్నిధానంలో సమయాన్ని కేటాయించి ప్రభువుని నమ్ముకున్నటువంటి మనము ప్రభువుని ఆరాధించి గణపరిచి ముందుకు కొనసాగుతూ ఉండాలి తప్ప అక్కడక్కడ అనేకమైనటువంటి కార్యాల్లో మన సొంత పనులు చేసుకోవడం కాదు, దేవుని పని చెయ్యాలి. దేవునికి స్తోత్రం. అక్కడ దేవాల సంఘంలో ప్రతి నెల మొదటి వారంలో ఉపవాస ఉద్యోగ ప్రార్థనా పండుగలు జరుగుతాయి. ఎప్పుడు ప్రతి నెల మొదటి వారంలో శుక్రవారం, శనివారం, ఆదివారం జరుగుతుంది. శుక్రవారం ఉదయం, శుక్రవారం సాయంత్రం, శనివారం పగలు, శనివారం సాయంత్రం, ఆదివారం పగలు బలారాధనతో ఈ 5 పూటలు ఉపవాస ఉద్యోగ ప్రార్థనా పండుగలు జరుగుతాయి. ప్రతి నెల జరుగుతాయి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఈ ఉపవాస ఉద్యోగ ప్రార్థనా పండుగ జరిగినప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధానంలో ఉండాలి. ఎందుకు ఉండాలి? ఈ ఉపవాస ఉద్యోగ ప్రార్థన పండుగలు ఎవరి కోసం అయితే నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ జీవితంలో ప్రభు మీద ఆనుకోవడానికి ప్రభు ఇచ్చేటువంటి ఇదిగో ఈ జూలై నెలంతట్లో కూడా నన్ను నా కుటుంబాన్ని కాపాడు ప్రభు, నన్ను నీ బిడ్డలను కాపాడు ప్రభు, నీ సన్నిధానంలో తింటాము, నీ మాట వింటాము, నీకు లోపడతాము అని సమయమంతా కూడా వెచ్చించి ప్రభు చేతిలో మనం అప్పగించుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి 5 పూటలు దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎవరైనా పెళ్ళైతే ఎన్ని రోజుల ముందు వెళ్తాం? ఎన్ని రోజుల ముందు వెళ్తామంటే మన వాళ్ళకి పెళ్ళి అనుకుంటాం. ఇప్పుడు పెళ్ళారు ఏం చేసుకొని చుట్టాలు పట్టాలు అందరినీ పెళ్లి తీసుకొని ఎన్ని రోజులు ఉంటావు? వాడు వెళ్ళిపోమన్నంత వరకు ఉంటాం. దేవునికి స్తోత్రం. పైకి వాడు వెళ్ళిపోమని ఎన్నో రకాలుగా సిగ్నల్స్ ఇచ్చినా మాట్లాడు. దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. చదువుతామా? ఎవరో పిలవలేనటువంటి పెళ్లికి లేదంటే ఎప్పుడో రమ్మని చెప్పారు, వెళ్ళిన తర్వాత ఆయన అయిపోయిన తర్వాత కూడా మనకి కథలేము. నేను అంటాను, వాళ్ళు బంధువులే కావచ్చు, కుటుంబీకులే కావచ్చు, రక్త సంబంధికులే కావచ్చు, కానీ అక్కడ ఎంతసేపు సమయం జరిగినా కానీ మనకి ఏం కలిసి రాదు. దేవుడికి స్తోత్రం. అలా పైకి ఏమంటారు? ఇదిగో పెళ్లికి వచ్చేవాటి ఏమనుకున్నా రోజుకి 500, 600 వదులుకొని వచ్చి నీ దగ్గరికి అవడమనండి. నేను ఎవరైనా రమ్మన్నా పెళ్లికన్నా సరిపోదా? పిలవడానికి ఎప్పుడో వెళ్ళిపోతాం. పిలిచిన దేవుడి దగ్గరికి మాట, పిలిచిన దేవుడి దగ్గరికి ఇదే మాయలో మనం అర్థం కాదు. దేవుడికి స్తోత్రం. చెప్పండి, హల్లెలూయా గట్టిగా, హల్లెలూయా. ఇదిగో నువ్వు ఎంతగా దేవుని మందిరానికి రాకపోయినా ఆయనకి ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయుషిస్తున్నాడు, పెంచి పోషిస్తున్నాడు. ఇప్పుడైనా నా ప్రభు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకో, బ్రతుకుతా. నువ్వు బ్రతకాలి అంటే ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని ఆయన సన్నిధానంలో గడుపు. దేవునికి స్తోత్రం. ఈ హిజ్కియా భక్తుడు ఈ రాజుగారికి ఇదిగో ఈ మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఏమి చేయాలో తోచగా అలా ఉండగానే దేవుని సేవకుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా భక్తుడి ద్వారా నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఓ హిజ్కియా, నువ్వు మరణమవుతున్నావు కనుక నీ ఇంటిలో చక్కబెట్టుకో. దేవునికి స్తోత్రం. చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఇల్లును చక్కబెట్టుకోవాలంటే ఏం చేత చక్కదిద్దుతుంది? అసలు ఏం మాట్లాడతాను
సమస్యలు, అసలే శోధనలు, వీటన్నిటిని బట్టి అసలే కొన్ని రోజులు చచ్చిపోతాలని ఆయన దేవుడు చెప్పమని నీకు ఆయన సేవకులు వచ్చి చెప్పాడు. ఇప్పుడు ఇల్లు చక్క పెట్టుకోండి, ఏం చక్క పెట్టుకోండి చెప్పండి. ఏం చక్క పెట్టుకుని అర్థం ఏంటి? ఇల్లు చక్క పెట్టుకోమంటే నీ హృదయము దేవుని ఎలా ఉందో చక్కదిద్దుకో. నీ యొక్క హృదయంలో దేవునికి ఏ స్థానం ఇచ్చావు, ఎవరుంటే హృదయంలో జాగ్రత్తగా పరిశీలించుకో. అది ఎప్పుడు వస్తుంది? సమయమును దేవుని సన్నిధానంలో గడిపినప్పుడు వస్తుంది. దేవునికి స్తోత్రం. ఏం చేసేది సార్? వెంటనే చదవనమాట. యెషయా గ్రంథం 38:2. అతడు తన ముఖమును గోడ తట్టు పెట్టుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఎవరైనా ప్రార్థన చేయమని ఏమడుగుతారు? అయ్యా నాకు రోగంగా ఉందండి, నన్ను స్వస్థపరచని అడుగుతారు. అయ్యా వింటారా? ఎవరైనా రోగం వస్తే డాక్టర్ దగ్గరికి ఏమంటారు? అయ్యా కొంచెం కుటుంబాలు ఇంజక్షన్ చేయండి, ట్యాబ్లెట్ అని అంటారు. ఎవరైనా రోగంతో ఉన్నప్పుడు ఇదే మాట్లాడతారు. మరి దేవుడి దేవుడి సన్నిధానంలో ఉన్నప్పుడు ఇతను ఏం మాట్లాడుతున్నాడు? యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎప్పుడు నడుచుకుంటున్నాను, నా ప్రవర్తన ఎలా ఉందో, నా మాట తీరు ఎలా ఉందో, నా సమయం ఎంతగా గడిపానో ఒకసారి నన్ను నీవు దృష్టించిన ఆయన. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నీకు స్వస్థత కావాలి అంటే ముందు దేవుని సన్నిధానంలో ఎలా నడుచుకున్నావో తెలుసుకో, ఎలా నడవాలో తెలుసుకో, ఎలా ఉండాలో తెలుసుకో. అప్పుడు నీకు ఆయన ఏం కావాలో అన్ని ఖచ్చితంగా ఇస్తాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు నేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు కొంచెం బలహీనమండి, లేదా కొంచెం బలమైనటువంటి రీతిలో ఉండాలంటే, నేను ఎదగాలంటే నాకు బలమైనటువంటి టానిక్ రాసేవాడు సార్ అన్నాను. ఏం చెప్తారు? ట్యాబ్లెట్లు ఏమంటారంటే, సార్ ఇంజక్షన్ ఏమంటే, ఇప్పుడు దేవుడి దగ్గరికి ఏమంటారు? నాకు ఇంజక్షన్ ఏమంటావా? బలమైన ట్యాబ్లెట్లు ఏమైనా ఇది కాదు. ప్రభువా నీ సన్నిధానంలో యథార్థ హృదయుడనై సత్యముతో నేను ఎలా నడుచుకున్నాను నీకు తెలియదని ఆయన మాట చెప్పంటారా? సామెతల గ్రంథం 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి, చెడ్డవారిని మంచివారిని అవి చూస్తున్న చదవమాట. సామెతల గ్రంథం 15:3. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి, చెడ్డవారిని మంచివారిని అవి చూస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఆయన కన్నులు ప్రతి ఒక్కరి మీద ఉన్నప్పుడు నువ్వు ఎలా నడుచుకుంటున్నావో, నేను ఎలా నడుచుకుంటున్నానో, నీ హృదయంలో నా హృదయంలో ఆయన గురించినటువంటి మాటలు, ఆయన గురించినటువంటి వాక్యము, ఆయన గురించినటువంటి అన్వేషణ ఎలా ఉంటుందో, ఎలా ప్రవర్తిస్తున్నామో, మన బాధలు, మన కష్టాలు, మన శ్రమలు, మన శోధనలు ఆయన చూస్తున్నాడు. ఆయన చూచే దేవుడు. దేవుడికి స్తోత్రం. అంటూ ఉంటారు, దేవుడు దేవుడు అంటే ఏం చూస్తాడండి దేవుడు అంటే, దేవుడు దేవుడు అంటారు కానీ ఆ దేవుడు ఏం చేస్తాడండి? ఇదిగో ఎన్నాళ్ళు ప్రభు నమ్ముకున్నాను, ఆయన ఏం చేశాడు అని అడిగావుకో, ఎన్నాళ్ళు నువ్వు బ్రతుకున్నావు, అది చేయలేదు దేవుడు నీకు. ఎన్నో అనేకమైనటువంటి రోగాలతో, అనేకమైనటువంటి కురుపులతో, అనేక రకరకాల సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు ఇంతకాలం ప్రభు నేను పెంచి పోషించాడు. అది కాలం దేవుడు చేసిన మేలు. దేవుడికి స్తోత్రం. అక్కలారా రెండు చేతులు పెట్టండి. హల్లెలూయా. ఆయన చేయలేదా నీకు? విదేశాల్లో నువ్వు ఎంత బలహీనం ఉన్నావు, ఎంతగా ఆశలు కోల్పోయావు, నీ ఆశలను అడియాశలైపోయి ఏమి చెయ్యాలో తోచగా, ఎటు వెళ్ళాలో తెలియక అక్కడే కన్నీరు కాస్తూ అక్కడే ఉండిపోయి అయ్యో ఎంతో బాధపడుతున్నా నీ పరిస్థితులు చూసిన దేవుడు ఎంతగా నిన్ను ఈ లోకానికి అనగా ఈ యొక్క ఇండియా దేశానికి, నీ ప్రాంతానికి, నీ కుటుంబ సభ్యులకి ఆయన నడిపించినప్పుడు మీరు ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో, దేవుని యొక్క సన్నిధానంలో ఆయన సమయాన్ని గడపాలి. దేవునికి స్తోత్రాలు. చెప్పలేని గట్టిగా హల్లెలూయా. సమయం అందరికీ ఒకేలా ఉంటుంది. ఆమె అటు టాటా బిర్లాకైనా, అటు రిలయన్స్ ఎవరైనా, అంబానీకైనా, ఇటు మనకైనా, ఏ సేవకుడికైనా, ఏ పని చేసే వాడికైనా ఎవరికైనా
అమ్మాయికి ఏమన్నా అనుకోతే రక్షించాడు దేవుడు. అందరికీ గంటలో మరి వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు, వాళ్ళు చక్కగా ఎదుగుతున్నారు. మరి మనం నిజమైన దేవుడిని నమ్మాము కానీ దేవుడి సన్నిధానంలో దేవుడు కావాలి కానీ దేవుడి దగ్గర ఉన్నాం. ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం ఇచ్చే దేవుడి దగ్గర ఉన్నాం. సంపద కావాలి, సంపద ఇచ్చే దేవుడి దగ్గర ఉన్నాం. నీకు అన్ని రకాలుగా వర్తిల్లాలి, వర్తిల్లింప చేసేటువంటి దేవుడి దగ్గర నువ్వు దేవునికి స్తోత్రం. ఈ రోజున మన క్రైస్తవులకి, మనం దేవుడు బిడ్డలకే లోకపరంగా అనేక మంది చూడండి, వారు చేసే భక్తి చూడండి. మనం చేసే భక్తి, మనం చేసే భక్తి వాళ్ళు అనుకున్నారంటే దేవుడికి ఇదిగో నేను నమ్మేటువంటి దేవుడికి ఇవ్వాలి అని అనుకున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు చెల్లిస్తారు. మనం దేవుడిద్దాంలే, ఏమి వెళ్తాంలే, మన వాళ్ళే కదా, మన సంఘమే కదా, మన మాస్టర్ గారికి ఏమన్నా దేవుడికి ఇస్తాం చెప్పండి. వాళ్ళు ఎప్పుడు వాయిదా లేదు, మన మాత్రం వాయిదా లేదు, వాయిదా లేదు, వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోతాం. అందుకే సమయంలో సద్వినియోగం చేస్తాం. దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని మనము ప్రాణం ఉండగానే, మనలో సేపమైనటువంటి ఆత్మ ఉండగానే యేసు ప్రభు దగ్గరికి రా, ఇల్లు కట్టుకో, నీ ఇంటిని సరి చేసుకో, నీ భర్తను సరి చేసుకో, నీ యొక్క భార్యను సరి చేసుకో, నీ పిల్లలను సరి చేసుకో. మన దేవుడి సరితాలను కలపాలి. మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఒక్కడే రక్షకుడు. రండి ఆయన చెప్పి బుద్ధి చెప్పి దేవుడి మందిరానికి తీసుకురావాలి. దేవుడికి తీసుకోవాలి చెప్పండి, హల్లెలూయా. ఊరికి వెళ్ళకపోతే గట్టిగా ఒక గట్టుకోండి, ఊరికి ఆయన చెప్పి మాట్లాడకపోయినా రాకపోయినా చేయకుండా ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోతాం. మా ఊళ్ళో ఆనందారండి, మా అమ్మాయి ఆనందారండి, మా ఊళ్ళో ఆనందారండి. మరి అక్కడ పరలోకానికి ఈడ్చుకుంటూ తీసుకెళ్తావా? పరలోకానికి అంత ఈజీ అయిపోయిందా? పరలోకం యొక్క చదివి వెంటనే నువ్వు రాకపోయినా రానన్నా అని పిలుస్తున్నారా? ఎక్కడ గడిపోతే దానిలో సమయం పోనీక ఇదిగో ఆ ప్రవక్త అయినటువంటి యెషయా భక్తుడు చెప్పగానే హిజ్కియా వెంటనే మంచం మీద నుంచి కిందకి దిగిపోయి గోడ వైపు ముఖం పెట్టుకొని ప్రార్థన చేస్తాడు. ప్రభువా, యెహోవా, దాక్షపజడినై సత్యముతో నీ ఎడల నీ సన్నిధానంలో నేను ఎట్లా ప్రవర్తించుతున్నావు నేను జ్ఞాపకం చేసుకున్నాను. జ్ఞాపకం చేసుకోకుండా నేను ఎలాంటి వాడో, నా బ్రతికి ఎలాంటిదో, నా పరిస్థితి ఎలా ఉందో, ఈ మరణకరమైన రోగంతో చావలేక బ్రతకలేక ఎలా ఉంటున్నానో అన్ని నీకు తెలుసుకున్న ప్రభా. ఈ రోగం రాకముందుకు అంతకుముందు శరీరాలలో నేను ఎలా నడిచానో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒక రాజు తన సమయాన్ని దేవునికి ఇచ్చాడు. హల్లెలూయా. రాజువా, నువ్వేమో మంత్రివా, నువ్వేమో అధికారివా? ఒక ఊరికి, ఒక ఇంటికి, ఒక జిల్లాకి, ఒక రాష్ట్రానికి దేవుడు అధికారం కాదు. వారు అయినా నీకు సమయం గడపడానికి సమయం ఎందుకు ఉండట్లేదు? సమయానికి ఎందుకు రాలేకపోతున్నావు? పాస్టర్ గారి ముందు వచ్చి పాస్టర్ గారి వాక్యంలో లేదా పాస్టర్ గారు మైకి పెడితేనే, పాస్టర్ గారు మాట్లాడితేనే అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తావా? దేవుడికి ఇస్తావా? చెప్పండి, హల్లెలూయా. ఈ అపొస్తలులందరూ మరి ఏం చేస్తున్నావు నాకు అర్థం కాదు. ఈ రోజు శుక్రవారం కదా, ఉపవాస ప్రార్థన కదా, నేను త్వరగా వెళ్ళాలి అనే ఆలోచన ఉండాలి బిడ్డలకి. హల్లెలూయా. రేపు ఏదైనా ఎగ్జామ్ అంటే పిల్లలు అడగట, నువ్వు లేకపోతే వాళ్ళే తీసుకొని అన్నీ చేసేసుకొని అన్ని రకాల రెడీ అయిపోయి చిన్నమ్మా ఎగ్జామ్ ఉంది ఇది కూడా ఒక ఎగ్జామే. ఆమె ఇక్కడ నువ్వు పాస్ అయితే అక్కడ నీకు ఎగ్జామ్ దొరుకుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి సన్నిధి ఆశాంశం అనుకున్న చాలా మంది నెలపోయినా పర్లేదులే, గడపకపోయినా పర్లేదులే, ఏం చేసినా పర్లేదులే అనుకోవద్దు. ఇది దేవుడి సన్నిధి. దైవంతో భక్తితో నడుచుకోవాలి. ఏదో ఉత్తుత్తి మాట చెప్పడానికి రావాలని ఎక్కడికి దేవుడి సన్నిధానంలో ఉంటే యథార్థవంతుడిగా ప్రభు మందిరంలో గడపాలి. లేదా మారే ప్రభు నీకు ఉచితంగా పరలోక రాజ్యం ఇస్తానన్నాడు. ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోవడం అంటే అంత ఈజీయా? ఇక్కడ గడపాలిగా, ఇక్కడ ఉండాలిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ అనుకునేటువంటి సొంత కార్యం జరిగించుకోవడానికి ఎంత దూరమైన వెళ్తావు,
రాజ్యం వెళ్ళడానికి అంత దూరం వెళ్ళాలంటే దగ్గర దేవుని దేవాలయానికి రావా, దేవుని మందిరంలో గడపవా? ఏదో ఆదివారం మాత్రం మొక్కలు చూపించేసి వందనాలు కూడా ఇంట్లో వారికి చెప్పకుండా పక్కన పలకరించకుండా ఇష్టం వచ్చినట్టు నేను భక్తులు పడితే నేను బయట పడుతున్నాను, నేను ప్రార్థన చేస్తానని చెప్పేసి వెళ్ళిపోతావా? ఇదేనా విధానం? దేవునికి ఇష్టపడడం చెప్పండి హల్లెలూయా. కాబట్టి సమయంలో సద్వినియోగం చేసుకున్న హిజ్కియా రాజు అతని జీవితంలో కలిగిన అద్భుతమైన కారణం ఏంటంటే దేవుని మందిరంలో తనను తాను తగ్గించుకొని ప్రభువుని అడగగా అతనికి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. బైబిల్ అంతటిలో ఒకే ఒక్కరు చెప్పగలడు, ఇది నేను 15 సంవత్సరాలు ఖచ్చితంగా పొడిగిందని చెప్పగలిగేవాడు ఎవరంటే ఇది హిజ్కియా భక్తుడు మాత్రమే. నువ్వు చెప్పగలవా? అది ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ను చెప్పగలవా? నాకు ఇప్పటికీ ఒక 20 సంవత్సరాలు అండి, ఇంకొక 60 సంవత్సరాలు ఖచ్చితంగా బతుకుతుందని చెప్పగలవా? దెర్ ఈస్ నో గ్యారెంటీ. కానీ హిజ్కియా భక్తుడు మాత్రమే గ్యారెంటీ చెప్పగలడు, నేను 15 సంవత్సరాలు. ఎవరు ఇచ్చారు ఇది? దేవుడు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఇదిగో ఆ సేవకుడు వచ్చి నాతో చెప్పాడు, నేను ముఖము ఆ గోడ తిప్పుకున్నాను, మోకాళ్ళు వేశాను, ప్రార్థన చేశాను, ప్రభు నా ప్రార్థన విన్నాడు, నాకు ఆయుష్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. సమయం ఎక్కడ గడిపితే దేవుడు ఇస్తాడు? దేవుని మందిరంలో గడిపితే. ఇప్పుడు ఆయుష్ పొందుకోవాలని అడిగితే ప్రభు ఖచ్చితంగా నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సమయాన్ని దేవుని గడపడానికి ఇష్టపడుతున్నావా? అక్కడక్కడ గడిపి సమయం వృధా చేసి నరకానికి వెళ్ళడం కంటే దేవుని మందిరంలో సమయం వరకు పర్వతరాజ్యం సంప్రదించుకుందాం. అట్టి కృప అట్టి ఆశీర్వాదాలు ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమె అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటలు మరణికుల్లో అభివృద్ధి జరిగించను గాక. దేవునికి స్తోత్రం చెప్పండి.